మన ఇండియా మెల్లగా మారుతుంది. మన ఇండియా అగ్రెషన్ మోడ్లోకి వస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే. మన చుట్టూ ఉన్న చిన్న చితక చిల్లర దేశాలు డైరెక్ట్గా మన భారత్కి వార్నింగ్ ఇస్తాయి. ఏమాత్రం భయపడవు. కానీ సేమ్ అవే దేశాలు చైనా గురించి మాట్లాడాలంటేనే భయపడతాయి. ఎందుకంటే ఇండియా పెద్దగా రెస్పాండ్ అవ్వదు. ఇండియా ఒక పీస్ లవింగ్ కంట్రీ. మనం ముందుగా ఎవరిపైన యుద్ధానికి వెళ్ళము. వాళ్ళు మనపైన దాడి చేస్తేనే మనం రియాక్ట్ అవుతాం. కానీ చైనా అలా కాదు. చైనా గురించి ఏదైనా దేశం కొద్దిగా తప్పుగా మాట్లాడినా వాళ్ళు డైరెక్ట్గా ఆ దేశానికి వార్నింగ్ పంపిస్తారు, లేదా వాళ్ళ బార్డర్లో మిలిటరీ దింపుతారు. సిచ్యువేషన్ వరస్ట్ అయితే వాళ్ళు ఏకంగా యుద్ధానికి వచ్చేస్తారు. అందుకే మన పక్కనే ఉన్న చిల్లర దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కింద ఉన్న మాల్దీవ్స్ చైనాను చూసి భయపడతాయి. కానీ మన ఇండియాను చూసి అస్సలు భయపడవు. మనలో ఉన్న ఈ మంచితనమే మెల్లగా మన ఇండియాకు వీక్నెస్గా మారింది. ఈ విషయాన్ని ప్రజెంట్ మోడీ ప్రభుత్వం గ్రహించింది అనిపిస్తుంది. ఎందుకంటే మిలిటరీ విషయంలో మనం చాలా వేగంగా ఇంప్రూవ్ అవుతున్నాము. ఎస్పెషల్లీ మన డిఫెన్స్ టెక్నాలజీ డిఆర్డిఓ సైంటిస్టుల అండర్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. మన భారత్ దగ్గర కేవలం చైనాను, పాకిస్తాన్ని మాత్రమే కాదు, యూరోపియన్ దేశాల్ని హిట్ చేసే లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. విషయం ఏమిటంటే రీసెంట్గా సిప్రి అనే సంస్థ, సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ఫుల్ దేశాలు వాళ్ళ మిలిటరీని ఎలా మేనేజ్ చేస్తున్నాయి, డిఫెన్స్ టెక్నాలజీ పైన ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎటువంటి మిసైల్స్ని, వెపన్స్ని తయారు చేస్తున్నాయి, ఎటువంటి మిసైల్ని టెస్ట్ చేస్తున్నాయనే విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ వివిధ దేశాల న్యూక్లియర్ వెపన్స్ గురించి ఈ సంస్థ ఎప్పటికప్పుడు డీటెయిల్స్ని తెలుసుకుంటూ ఉంటుంది. అయితే వీళ్ళు రీసెంట్గా పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రపంచ దేశాల్ని షాక్కి గురి చేసింది. ఆ రిపోర్ట్లో ఏముంది అంటే, ఇంతకుముందు మన ఇండియా అంటే అందరి మైండ్లో వచ్చేది ఒక వీక్ కంట్రీ, ఒక పీస్ లవింగ్ నేషన్, ఏ దేశం పైన యుద్ధానికి వెళ్ళదు, ఎవరైనా అగ్రెషన్ చూపించినా మెత్తగా మాట్లాడుతుంది అని. కానీ ఇప్పుడు మోడీ అండర్లో మన ఇండియా ఎప్పుడూ లేని విధంగా అగ్రెషన్ మోడ్లోకి వెళ్తుంది. మన ఇండియా రీసెంట్గా 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ని మిసైల్స్ పైన ఇన్స్టాల్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇన్ని రోజులు మన ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మన దగ్గర అఫీషియల్ రికార్డ్ ప్రకారం మొత్తం దాదాపు 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అయితే ఈ వార్ హెడ్స్ని మన ఇండియా ఏ విధంగా స్టోర్ చేస్తుంది అంటే, వాటిని డిఫరెంట్ పార్ట్స్గా డిస్మాంటిల్ చేసి స్టోర్ చేసేది. ఈ న్యూక్లియర్ వార్ హెడ్ని మిసైల్ పైన రెడీగా ఉంచితే ఒకవేళ మిస్టేక్లో అది ఫైర్ అయినా అతిపెద్ద వినాశనానికి దారితీస్తుంది. అందుకే దాన్ని ముక్కలుగా స్టోర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ఇండియా కావాలని 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ని మిసైల్ పైన ఇన్స్టాల్ చేసి ఫైరింగ్కి రెడీగా పెట్టింది. అంటే ఇప్పుడు ఇండియా దగ్గర 12 న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. వాటిని ఇండియా 24/7 ఎప్పుడు ఏ టైంలో అయినా ఏ దేశం పైన అయినా లాంచ్ చేయగలదు. అయితే ఇండియా సడన్గా ఇంతగా మార్పును ఎందుకు చేస్తుంది అంటే, మీ అందరికీ తెలిసిందే, ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఇండియా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ పైన అగ్రెషన్ చూపించింది. మనం మన మిలిటరీ టెక్నాలజీ, మన మిలిటరీ క్యాపబిలిటీని ప్రపంచానికి క్లియర్గా చూపించాం. మనం వేసిన ఒక్కో మిసైల్ ఎగ్జాక్ట్గా ఏమాత్రం గురి తప్పకుండా పాకిస్తాన్లోని టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేశాయి. మనం ముందుగా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల్ని నాశనం చేశాము. మధ్యలో ఈ పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళ ఎయిర్ బేస్లను కూడా సర్వనాశనం చేశాము. మన మిలిటరీ క్యాపబిలిటీ చూసి అఫ్కోర్స్ పాకిస్తాన్ భయపడిపోయింది. కానీ ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇండియా ఇంతగా అగ్రెషన్ మోడ్లో కూడా వస్తుంది అని రియలైజ్ అయ్యాయి. మనం ఆపరేషన్ సింధూర్లో కేవలం ఈ పాకిస్తాన్ని ఓడించలేదు, చైనాని కూడా ఇండైరెక్ట్గా ఓడించాం. ఎందుకంటే పాకిస్తాన్ ఉపయోగించే 80% వెపన్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా చైనా నుంచి కొన్నవి. మనం చైనాకు చెందిన అనేక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేసి చైనా డిఫెన్స్ టెక్నాలజీ ఎంత వీక్గా ఉంటుందో ప్రపంచానికి చూపించాం. అండ్ మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్స్, ఆకాష్ మిసైల్, S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్లో ప్రపంచానికి నిరూపించాము. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు మన బ్రహ్మోస్ మిసైల్ కోసం క్యూ కడుతున్నాయి. మీరు ఒకసారి ఈ బాక్స్ని చూసినట్టయితే ఇందులో ఏ దేశాలు తమ న్యూక్లియర్ వార్ హెడ్స్ని మిసైల్ పైన ఇన్స్టాల్ చేసి లాంచ్కి రెడీగా పెట్టాయి. ఆ దేశాల దగ్గర అలాంటి మిసైల్స్ ఎన్ని ఉన్నాయో క్లియర్గా ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే అమెరికా దగ్గర ప్రజెంట్ 1770 న్యూక్లియర్ వార్ హెడ్స్ మిసైల్ పైన లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి.
రష్యా దగ్గర 1796, యూకే దగ్గర 120, ఫ్రాన్స్ దగ్గర 280, చైనా దగ్గర 34 ఉన్నాయి. అదే ఇండియా దగ్గర 12 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఒక్క వార్హెడ్ కూడా యాక్టివ్గా లేదు. పాకిస్తాన్ దగ్గర కూడా 170 వరకు న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. కానీ అవి మిసైల్స్ పైన ఇన్స్టాల్ చేసి లాంచ్కి రెడీగా లేవు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీ ఉండదు. సడన్గా వాళ్ళ న్యూక్లియర్ వెపన్ని మిస్టేక్లో వాళ్ళు లాంచ్ చేస్తే పాకిస్తాన్ నామరూపం లేకుండా పోతుంది. అండ్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని మిసైల్ పైన ఇన్స్టాల్ చేస్తే డైరెక్ట్గా అమెరికా నుంచి వార్నింగ్ వస్తుంది. అమెరికా మాట వినకపోతే ఇజ్రాయెల్ డైరెక్ట్గా పాకిస్తాన్ పైన యుద్ధానికి వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లాంచ్కి రెడీగా ఉంటే మొదటగా థ్రెట్ని ఫీల్ అయ్యేది ఇజ్రాయెల్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్, ఏ కంట్రీ కూడా తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ గురించిన విషయాల్ని ఓపెన్గా బయటకు చెప్పదు. ఏ కంట్రీ కూడా తమ సీక్రెట్స్ని బయటకు చెప్పాలి అనుకోదు. అలాంటప్పుడు ఈ సిప్రి సంస్థకు ఫలానా దేశం దగ్గర ఇన్ని వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇన్ని న్యూక్లియర్ వార్హెడ్స్ని డిప్లాయ్మెంట్కి రెడీగా పెట్టారు అనే విషయం ఎలా తెలుస్తుంది అని. నిజమే, ఏ కంట్రీ కూడా తమ న్యూక్లియర్ వెపన్స్ కౌంట్ని ఓపెన్గా బయట చెప్పదు. ఇప్పుడు రీసెంట్ డేటా ప్రకారం అమెరికా దగ్గర దాదాపు 5,000 వరకు న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. అదే రష్యా దగ్గర 5,400 వరకు ఉన్నాయి. బట్ రియాలిటీలో అమెరికా, రష్యా దగ్గర 10,000 కన్నా ఎక్కువ న్యూక్లియర్ వార్హెడ్స్ ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ నంబర్ని అఫీషియల్గా బయట ఎప్పుడూ చెప్పలేదు. మన ఇండియా దగ్గర మొన్నటి వరకు 180 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉండేవి. మనం ఇప్పుడు వాటి సంఖ్యను పెంచి 190 చేశాము. మన దగ్గర ఈ సంఖ్య 1000కి పైగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా మా దగ్గర ఇన్ని న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయని ఓపెన్గా బయట చెప్పలేదు. అండ్ మన ఇండియా ఎప్పుడు కూడా మిగతా దేశాలతో పోటీ పడి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయలేదు. మన రూల్ ఒకటి, ఇండియా పైన ఎవరైనా దాడి చేస్తే మనం తిరిగి వాళ్ళ దేశాన్ని పూర్తిగా నాశనం చేయగలము అనే విషయాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వాలి. దానికి 190 న్యూక్లియర్ వార్హెడ్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే 190 న్యూక్లియర్ వార్హెడ్స్తో ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేయొచ్చు. అలాంటిది ఒక దేశాన్ని చాలా ఈజీగా సర్వనాశనం చేయగలం. ఇక ఈ సిప్రి అనే సంస్థకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి అనే విషయానికి వస్తే, వీళ్ళు శాటిలైట్ ఇమేజెస్ని గ్యాదర్ చేసి వివిధ దేశాల మిసైల్ డిప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి, అలాగే ఏ దేశాలు ఎటువంటి వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, ఎటువంటి మిసైల్స్ని డెవలప్ చేస్తున్నాయి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అండ్ చాలా దేశాలు ఇతర దేశాల నుంచి వెపన్స్ని కొంటాయి. ఈ వెపన్స్ ప్రొక్రూట్మెంట్ని కూడా ఈ సిప్రి అనే సంస్థ వరల్డ్ వైడ్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు. అలాంటి 2026 రిపోర్ట్లో మన ఇండియా 10 న్యూక్లియర్ వార్హెడ్స్ని ఇంక్రీజ్ చేసినట్టుగా, 12 న్యూక్లియర్ వార్హెడ్స్ని మిసైల్స్ పైన ఏ క్షణంలో అయినా లాంచ్ చేయడానికి రెడీగా పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మన ఇండియా ఈ న్యూక్లియర్ వెపన్స్ని బయట పెట్టలేదు. అంటే ఏదో ఒక ప్లేస్లో లాంచర్ పైన రెడీగా పెట్టలేదు. మనం వీటిని న్యూక్లియర్ సబ్మరైన్స్లో ఇన్స్టాల్ చేశాము. న్యూక్లియర్ సబ్మరైన్లో ఎందుకు పెట్టాము అంటే, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చిత్తైపోయింది. మనం వాళ్ళను చిత్తుగా ఓడించాము. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే, ఉగ్రవాదుల్ని వదులుకుంటే తమ దేశం సేఫ్గా ఉంటుంది అని. కానీ వీళ్ళ బుద్ధి ఎప్పటికీ మారదు. ఈ పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదులతో పనిచేస్తుంది, వాళ్ళను తయారు చేస్తుంది. అండ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి చైనా మరింత క్లోజ్ అయింది. ఎందుకంటే మనం చైనా వెపన్స్ని డిస్ట్రాయ్ చేసి ప్రపంచం ముందు చైనా టెక్నాలజీ పనికి రాదు అని ప్రూవ్ చేశాం. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా, పాకిస్తాన్లు బాగా కలిసిపోయాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, జనవరి 2025 నుంచి జూన్ 2026 వరకు పాకిస్తాన్ చైనా సహాయంతో దాదాపు 6 స్పై శాటిలైట్స్ని అంతరిక్షంలోకి లాంచ్ చేసింది. ప్రజెంట్ ఆ శాటిలైట్స్తో చైనా అండ్ పాకిస్తాన్ రెండు మన దేశం పైన నిఘా పెడుతున్నాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు మన మిసైల్ డిప్లాయ్మెంట్ గురించి, మిలిటరీ డిప్లాయ్మెంట్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఇండియా చేసింది ఏమిటంటే, మన దగ్గర ఉన్న అరిహంట్ అండ్ అరిఘాట్ అనే న్యూక్లియర్ సబ్మరైన్లో 12 న్యూక్లియర్ వార్హెడ్స్ని మిసైల్స్ పైన ఇన్స్టాల్ చేసి వాటిని లాంచ్కి రెడీగా పెట్టి సముద్రంలో వదిలారు. ఇప్పుడు ఈ సబ్మరైన్లు పాకిస్తాన్, చైనా చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్, చైనాలు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఆ దేశాలపైన అవి ఖచ్చితంగా లాంచ్ చేయబడతాయి. ఇండియా ఇంత బోల్డ్ మూవ్ తీసుకుంది అంటే మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్, చైనాలు మన ఇండియా పైన ఏదో ప్లాన్ చేస్తున్నాయి. పాకిస్తాన్ అయితే మన ఇండియాతో గొడవకు డెస్పరేట్గా ఉంది. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాము.
పాకిస్తాన్లోని 60-70% అగ్రికల్చర్ ఈ నది వాటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ వాటర్ని మనం రిలీజ్ చేయకుండా ఆపేశాము. దానికి పాకిస్తాన్ ప్రజలు భారీగా సఫర్ కాబోతున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ పాకిస్తాన్ వాటర్ కోసమే మన ఇండియాతో యుద్ధం చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఆ సంకేతాలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ మేము ఇండియాకు చెందిన డ్యామ్స్ని, బ్రిడ్జెస్ని డిస్ట్రాయ్ చేస్తాము అని చెప్తున్నారు. వాళ్ళు అలా చేస్తే ఈసారి పాకిస్తాన్ని ఎవ్వడూ కాపాడలేడు. నిజం చెప్పాలంటే ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ని మనం పాకిస్తాన్ కోసం కాదు, చైనా కోసం డెవలప్ చేశాము. 1962లో మనం చైనాతో యుద్ధం చేశాము. ఇండో చైనా వార్లో మన ఇండియా ఓడిపోయింది, చైనా పైచేయి సాధించింది. ఆ తర్వాత 1964లో చైనా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంది. చైనా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం మన ఇండియాకు అతిపెద్ద ప్రమాదం. అందుకే మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి 1998లో పోఖ్రాన్లో అతిపెద్ద న్యూక్లియర్ టెస్ట్ని చేసి అఫీషియల్గా మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అని ప్రపంచానికి నిరూపించుకున్నాం. చైనాకు మనకు ఇప్పటికీ యాక్టివ్గా చాలా గొడవలు ఉన్నాయి. ఉదాహరణకి అక్సై చీన్. చైనాకు చాలా క్లియర్గా తెలుసు మనం ఆ ప్రాంతాన్ని అస్సలు వదులుకోము అని. అలాగే చైనా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూడా ఇండియాను రెచ్చగొడుతూనే ఉంది. అండ్ ఎల్ఏసి ప్రాంతంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియాలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 2020లో జరిగిన గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇన్ని కారణాల వల్ల మన ఇండియా రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి దానికి సిద్ధమవుతుంది. ఇంతకు ముందులాగా మనం ఇతరులు మనపైన దాడి చేసే వరకు వెయిట్ చేయకుండా అలాంటి పాసిబిలిటీ ఉంది అని తెలిసి మనం ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్కి రెడీగా పెట్టుకుంటున్నాము. ఇది నయా భారత్. ఇది చైనా అండ్ పాకిస్తాన్కి డైరెక్ట్ వార్నింగ్. ఎస్పెషల్లీ పాకిస్తాన్కి. వాళ్ళు ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే ఈసారి పాకిస్తాన్ మిగలదు అని చెప్పడమే ఈ మెసేజ్. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇండియా ఈ విధంగా అగ్రెసివ్గా మారడం గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా ఇలాగే ఉండి మన చుట్టూ ఉన్న దేశాల్లో భయం పుట్టించాలా, లేదా ఇంతకు ముందులాగా సాఫ్ట్గా వీక్గా ఉండి మన చుట్టూ ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్ లాంటి చిన్న చిల్లర దేశాలతో మాటలు పడాలా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.